చోటా చెఫ్. మా మాటలే కాదు, మా వంటలు కూడా బాగా ముద్దుగా ఉంటాయి. మా అల్లరే కాదు, రెసిపీలు కూడా రుచిగా ఉంటాయి. రుచికరమైన వంటకాలు చేయడానికి వచ్చేసింది మా చోటా చెఫ్. సరే చోటు, ఈ రోజు స్పెషల్ ఏంటి? అదే అక్క, ఆ రోజు చేసాం కదా, అంటే మనం ఫస్ట్ చేయగానే ఫెయిల్ అయింది, కానీ అంటే మాడిపోయి వచ్చింది. మాడిపోయింది, కానీ సెకండ్ టైం ట్రై చేసినప్పుడు చాలా స్వీట్ గా చాలా బాగా వచ్చింది. సో ఈ రోజు స్పెషల్ చీజ్ పాప్కార్న్. చీజ్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు చూసేయండి. అక్క, నేను కూడా చెప్పగలను. చీజ్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు చూసేయండి. చీజ్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, బటర్, కారం, ఉప్పు, చీజ్ తురుములు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమేం కావాలో అవన్నీ చూసేసారు కదా, ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత కుక్కర్ మీద పెట్టుకోవాలి. సో వేసుకున్న తర్వాత బటర్ వేయాలి. సో బటర్ వేసిన తర్వాత అది కొంచెం మెల్ట్ అవ్వాలి. సో అది మెల్ట్ అయిన తర్వాత, అరే దీని ఏమంటారు మర్చిపోయాను. మొక్కజొన్న గింజలు. సో ఇది మెల్ట్ అయిన తర్వాత మొక్కజొన్న గింజలు వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకోవాలి. సో ఇది పెట్టేసుకుంటే లోపల పాప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు తీసేస్తే ఎగురుతాయి. సో పైన మూత పెట్టేస్తే లోపల పాప్ అవుతాయి, డాన్సింగ్ పాప్స్. సరే, ఇది లోపు పాప్ అయ్యే లోపు ఒక మంచి డైలాగ్ చెప్పు. సరే, నేను స్టార్ట్ చేయనా ఈరోజు? స్టార్ట్ చేయనా? ఏ పాట పాడను? సరే, ఏ పాట? అక్క, నువ్వు అలానే ఆలోచిస్తుంటే టైమింగ్ అయిపోద్ది. నేను ఒక జోక్ చెప్తా. ఒక పిల్లడు ఉన్నారు, ఒక అమ్మ ఉంది. అయితే ఆ పిల్లడు ఏం చేశారంటే, రాత్రిపూట టాయిలెట్కి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేశారు. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా లైట్ ఓపెన్ అయింది. వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటారు, మమ్మీ నేను బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే లైట్ ఆటోమేటిక్ గా లైట్ వచ్చేసిందంటే, ఛీ నువ్వు మళ్ళీ ఫ్రిడ్జ్ లో టాయిలెట్ పోసావా అంటారు. ఓకే, లైట్ ఆన్ చేసింది అంటే ఇట్లా అనుకుంటా. అంటే ఆటోమేటిక్ గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను కదా, లైట్ వచ్చేది అందుకు. బాగా చెప్పు, నీలంటాడే వాడు కూడా. సరే, నేను పాట పాడతాను. అంటే క్లాసికల్ పాడాలా లేకపోతే మూవీ సాంగ్స్ పాడాలా? మూవీ సాంగ్స్ బాగానే. మూవీ సాంగ్ పాడాలా? ఓకే. సైజ్ మూవీసా నువ్వు? చూసావా? చూసి చూడకుండా. ఓకే. మెల్ల 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 మెల్లగా కలలు కళ్ళల్లో వాలుతుండగా, గుచ్చి గుచ్చి వెచ్చినట్టుగా కంటి పాపల పువ్వు పూయగా, ఆ అందాల పువ్వు పేరు నవ్వు, లోన దాచుకోకు నువ్వు, లోకమంత దాన్ని చూడనివ్వు, అది పూల తోటగా మారుతున్నవు, మాయ చూడగలవు. నవ్వుతో, చిన్న నవ్వుతో జగమంత మార్చగలవు. నవ్వుతో, చిన్న నవ్వుతో గగనాన్ని చూడగలవు. లాలలల్లలాలలల్లలా, లాలలల్లలాలలల్లలా. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు అక్క. థ్యాంక్ యూ. సో ఇది పాప్ అయినట్టుంది. లేదు, ఇంకా పాప్ లేదు, అవ్వలేదు. అది తెలుసు. అంటే పాప్ అవుతే అది సౌండ్ వస్తుంది, టప్ 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 అని. చూసావా, పాప్ అవుతుంది, టప్ టప్ టప్. ఆగో,
ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో లేకపోతే మనం కూడా ఇలాంటి వంటలు చేసుకోవచ్చు, కానీ మనమే కిచెన్ కి రాజులం అవుతాం. నేను కిచెన్ కి రాణి అవుతాను. చూసారా పాప్ సౌండ్ ఎలా వస్తుందో, కానీ ఇలాంటి అలా కొంచెం దూరం ఉంటే బెటర్ నాకు అనిపిస్తుంది. నాకు భయం వేస్తుంది. పర్లేదు దగ్గర మూత పెట్టుంది కదా, మూత పాఫ్ మన వెళ్ళిపోతే అబ్బది లాక్ అయ్యింది. వావ్ స్మెల్ అయితే సూపర్ గా ఉంది. చిల్డ్రన్స్ కి బెస్ట్ స్నాక్. స్కూల్లో నుండి రాక పిల్లలకి ఆకలేసి టైర్డ్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఇంటికి వచ్చి ఇలా పాప్కార్న్ చేసుకుంటే కడుపు నింపుకోవచ్చు. అప్పటికే ఇంకా పాప్ అవ్వలేదు చూడు, ఇన్ని సౌండ్స్ వస్తున్నాయి, ఇంకా పాప అవ్వలేదంటావే. ఇప్పుడు పైకి ఎగురుతా నువ్వు తీస్తే. ఆగు అందరు వడకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా పాప అవుతున్నాయి. సో ఐ థింక్ ఒక 10-20 seconds లో పెడితే బాగుంటుందేమో. కానీ పాప అయినప్పుడు తీయకండి, అది బాగా వేడిగుండద్ది. వేడిగుండద్ది పాప్కార్న్ నేను అవుద్ది, పాప్కార్న్ నేను. సో ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. మై గాడ్, వావ్ సూపర్ పాప్కార్న్. సో అయిపోయింది కదా. సో ఇవి వేడిగున్నప్పుడే వేసేసుకోవాలి. మళ్ళీ చల్లారిన తర్వాత వేస్తే వేస్ట్, ఎందుకంటే వేడిగున్నప్పుడు వేయాలి చీజ్ మొత్తం. అక్క నీకు హాఫ్ నాకు హాఫ్. సరే ఇలా అయితే అయ్యేలాగలేదు, ఇట్టి కాస్త చాలా నీకంతా. అమ్మో నేనెంత తింటా నువ్వెంత తింటావు. సరే ఇప్పుడు వెరీ సాల్ట్. యా ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఓకే జస్ట్ స్ప్రింకిల్ చేయాలి, చేసి మిక్స్ చేయాలి. సో నెక్స్ట్ దానికి వేసుకున్నావు నువ్వు? నేను వేసుకున్నాను, ఇంకా కలపలేదు. నెక్స్ట్ స్పైసీ కారం స్పూన్తో వేసింది. మళ్ళీ పెట్టి కళ్ళలో ఎక్కడైనా పెట్టుకుంటే. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. కానీ కారం మాత్రం చేత్తో వేయకండి, మళ్ళీ చేత్తేసిన తర్వాత కళ్ళలో పెట్టుకోకూడదు. ఏమైంది కళ్ళు బాగా మంటగా. నెక్స్ట్ ఎపిసోడ్ నేను రానేమో ఐ థింక్. అప్పుడు దేనికి కళ్ళు పోతుంది. నేను అనండి చేత్తో వేస్తే అన్నా. అదే చేత్తో వేసి కళ్ళలో పెట్టుకుంటే. సో నాదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, చీజ్ పాప్కార్న్ అన్నాం కాబట్టి చీజ్ వేయకపోతే ఎట్లా, చీజ్ కూడా వేయాలి. అలా చూడక్క. ఏమైంది? పాప్కార్న్ అన్ని కింద పడిపోయినా చూడు ఎన్ని పడ్డాయో. నువ్వు స్పైసీ వేసావా అసలు? ఎక్కువ కారం అవుద్ది. స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది. అవునులే, నాకు కరెక్టే, నాకు స్పైసీస్ అంటే బాగా ఇష్టం. సో ఇప్పుడు చీజ్ వేయాలి. చీజ్ అంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇది మెల్ట్ అవుతూ ఉంటది. నాకు మొత్తం నీకే తీసుకో. అసలు మేమిద్దరం హాఫ్ ఆఫ్ చేసుకుంటాం, మొత్తం మిక్స్ అయిపోయాక గొడవ పడతాం. మళ్ళీ నీకు ఇంత వచ్చింది, నాకు ఎక్కువ వచ్చింది అంటే మళ్ళీ హాఫ్ ఆఫ్. నాకు తినాలి. అవును కదా. ఇంకా నాకు నేను దాంతో తీసుకుంటాను. సో వేసుకున్న తర్వాత మిక్స్ ఇట్ వెల్. దాంట్లో చీసే కనిపించట్లేదు, నా దాంట్లో మెల్ట్ అయిపోయింది. సో చీజ్ వేసుకున్నాం కదా, అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ గా ఉంది, నోరు ఊరిపోతుంది నాకైతే. జల్దీ తినాలనిపిస్తుంది. ఓకే అయిపోయింది. సో నీ ప్లేట్ పట్టుకో.
ఇంకా నేను ఆగలేను అక్క. నేను కూడా ఇట్లా పట్టుకో. తినేద్దాం. సో ఆగు, వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేయమని చెప్పాలి కదా. హా. సో చీజ్ పాప్కార్న్ రెడీ. కాకపోతే ఇది తినే ముందు ఒకసారి కావాల్సిన పదార్థాలు మళ్ళీ ప్రొసీజర్ చూడండి, ఓకేనా? చీజ్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, బటర్, కారం, ఉప్పు, చీజ్ తురుములు. చీజ్ పాప్కార్న్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని బటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మొక్కజొన్న గింజలు వేసి కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిని 5 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అయిన పాప్కార్న్ ని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిలో ఉప్పు, కారం, చీజ్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, చీజ్ పాప్కార్న్ రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసెసర్ చూసారు కదా, దా ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. టేస్టింగ్ టైం. అవునక్క, గుర్తొచ్చింది. టేస్ట్ అనగానే పక్కన ఇంటోరు ఉన్నారు కదా, కొత్తగా వచ్చే వారు పాప్కార్న్ అయితే బాగా ఇష్టం అంట. వారు వచ్చేలో మనం తినేయాలి. ఫాస్ట్ మనం తీసుకున్నారు కదా, కానీ ఎవరికి పాప్కార్న్ నుంచి అయితే వారికి అసలు తెలియకుండా మనం తినేయాలి. ఓకే, తినేద్దాం. సూపర్. కానీ మనం మూవీ చూసుకుని తింటే ఇంకా బాగుండదు. ఏదైనా హాలీవుడ్ మూవీ, హారర్ మూవీ. భయమక్క, ప్లీజ్ అక్క. హారర్ మూవీ భయపడద్దురా, చూడాలి. సో ఇదండి మన చీజ్ పాప్కార్న్. మీరు కూడా ఇంట్లో స్కూల్ నుండి రాగానే ఇలా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఇట్స్ అ బెస్ట్ స్నాక్స్ ఫర్ చిల్డ్రన్. చీజ్ పాప్కార్న్ ఎలా చేయాలో మీకు తెలిసింది కదా, మీరు కూడా ఇంట్లో చెయ్యొచ్చు. స్కూల్ నుంచి రాగానే చెయ్యొచ్చు, మమ్మీ ఇంట్లో లేకపోయినా కూడా చెయ్యొచ్చు. ఓకే, మిగతా నువ్వు చెప్పే అక్క. సో వీడు బాగా చెప్పాడు, బట్ నేను కూడా కొంచెం ఇస్తాను. సో పాప్కార్న్ ఈస్ ద బెస్ట్ చిల్డ్రన్ ఫుడ్. ఇంటికి రాగానే ఏమైనా తినొచ్చు అంటే స్నాక్స్, ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఇవ్వచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కొత్త ఫుడ్ ఐటమ్స్ వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. చోటా చెఫ్ నుండి బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కొత్త ఫుడ్ ఐటమ్ తో వచ్చేస్తాం. అంతవరకు చోటా చెఫ్ లో బాయ్ బాయ్.